హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము. మిక్సీ జార్లోకి 5 పచ్చిమిర్చీలని, కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇదివరకు చేసిన పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ చెక్కని దీంట్లో పిండుకొని, ఒక కప్పు పెరుగుని వేసుకొని చికెన్ని మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. ఇది శుభ్రంగా కడిగి దీంట్లోకి బిర్యానీ రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బిర్యానీ ఐటమ్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, అన్ని బిర్యానీ ఐటమ్స్ని యాడ్ చేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 3 పచ్చిమిర్చీలని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక 4 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన రైస్ని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇంతకుముందు ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని దాంట్లోకి బిర్యానీ ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఐటమ్స్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని బాగా వేగాక దీంట్లోకి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికాక దీంట్లోకి మనం ఇదివరకు వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అందులో ఒక హాఫ్ ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఇలా చికెన్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మరో పక్క రైస్ పెట్టాం కదండి, అది ఇలా 70% ఉడికించుకున్న తర్వాత మరో పక్క గిన్నెని పెట్టుకొని గిన్నె అడుగున మాడిపోకుండా నెయ్యి వేసుకొని దానిపైన ఇదివరకు 70% ఉడికింది కదండి, రైస్ని వేసేసుకొని దానిపైన ఆనియన్స్ని వేసుకొని చికెన్ గ్రేవీని ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని దానిపైన రైస్ని వేసుకొని ఇలా లేయర్స్ లాగా వేసేసుకోవాలి. ఇలా మనం ఉడికించిన రైస్ మొత్తాన్ని లేయర్స్ లాగా వేసుకుంటూ మధ్య మధ్యలో చికెన్ గ్రేవీని ఆనియన్స్ని వేసేసుకుంటూ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం లైట్గా వాటర్ని సైడ్కి వేసుకోవాలండి, అడుగు మాడిపోకుండా. దానిపైన కొత్తిమీర పుదీనాని సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 or 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూసారు కదా, చికెన్ బిర్యానీ, వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాకైతే ఇలా వచ్చిందండి చికెన్ బిర్యానీ. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి చికెన్ బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.